ఇజ్జద్దావా చట్టపరంగా విశ్వాసం నమ్మకం కూడా కొద్ది వాటి పక్క కూడా నేను పట్టించుకోండి దాని గురించి. ఇలా లక్షల రూపాయలు కోట్ల కడుతున్నారు ఇవాళ కేసీఆర్ కుటుంబము. 2022లోనూ 23లోనూ నా మీద 100 కోట్ల ఇజ్జద్దావా వేసిండు. ఏమైంది? మళ్ళీ 10 కోట్లకు ఇజ్జద్దావా వేసాడు. కోట్లు చూసుకుంటే అవి ఉండేది కాదు, పోయేది కాదు. కోర్టు మీద నమ్మకం ఉంది మాకు. ఆడ 11 లక్షలు కడితేవి, అంతకుముందు కడితేవి. ఇంకా సిరిసిల్ల లాంటి నియోజకవర్గం వల్ల మొన్న వరదలు వస్తే చచ్చిపోయారు. 1 రూపాయలు ఇచ్చినావా? ఈ 10 లక్షలు ఇచ్చుకపోయి సిరిసిల్ల ఇస్తే ఏమే కోట్ల రూపాయలున్నాయి. ఇజ్జద్దావా తెలంగాణ రాష్ట్రంలో వేయాలంటే నువ్వు మీ అయ్య బయటికి రారు. నువ్వు మీ అయ్య తిట్టిన తిట్లు ఎవ్వరు తిట్టలే. నేను లవంగం తింటే తంబాకు అన్నావు, సిగ్గుండాల కొంచెం అన్న. ఇజ్జద్దావా వేరాదా? నన్ను వాడు వీడు అని మాట్లాడినావు. ఇజ్జద్దావా వేరాదా నీ మీద? మీ అయ్య నన్ను నా తలకే 6 ముక్కలు నడుపుతాడు. ఇజ్జద్దావా వేరాదా? నీ అయ్య నన్ను వాడు వీడు అని ఏ భాష పడితే ఆ భాష మాట్లాడాడు. ఇజ్జద్దావా వేరాదా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను దళిత బంధు, దళితులు ముఖ్యమంత్రి చేస్తావు, మోసం చేస్తావు. ఇజ్జద్దావా వేస్తే ఏడుంటావు నువ్వు? యువతకు ఉద్యోగాలు ఇస్తావు, మోసం చేస్తావు. ఇజ్జద్దావా వేస్తుంటే నువ్వు నీ అయ్య ఏడుంటారు? నిరుద్యోగ వృత్తి ఇస్తావు, ఇయ్యలేదు. ఇజ్జద్దావా వేస్తే ఏడుంటావు నువ్వు? రుణమాఫీ అన్నావు, చేయలేదు. ఇజ్జద్దావా వేస్తే ఏడుంటావు నువ్వు? డబుల్ బెనిఫిట్ ఇస్తావు, మోసం చేస్తావు. ఇజ్జద్దావా వేస్తే ఏడుంటావు నువ్వు? ఎట్లా బెదిరిస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఉద్యమం పేరుతో వచ్చినావు, మీ నాయన పేరు చెప్పి, మీ అయ్య పేరు చెప్పి నువ్వు వచ్చినావు. నేను 9 సార్లు జైలుకి పోయినా. నా మీద నీ ప్రభుత్వం పెట్టిన కేసులు 109 కేసులు. 9 సార్లు జైలుకి పోయినా. 109 కేసులు. అర్ధరాత్రి ఎత్తుకపోయారు, మధ్యాహ్నం పూట ఎత్తుకపోయారు, రాళ్ల దాడులు చేశారు. కానీ అన్నిటినీ నేను ఎట్లా ఎదుర్కొన్నా? రాజకీయ నాయకుడు నేను. ధైర్యంగా రాజకీయాన్ని ఎదుర్కొనే తప్ప ఇజ్జద్దావాలు వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఏదో అనుకుంటున్నట్టున్నావు. ఇజ్జద్దావా వేయగానే నోటీస్ చేయగానే బండి సంజయ్ భయపడతాడు. తెలంగాణ సమాజానికి నేను అప్పీల్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, గతంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబం తెలంగాణ సమాజాన్ని తిట్టిన తిట్లు వాస్తవమా కాదా? అదే కుటుంబం ఇవాళ నాలాంటి సామాన్య కార్యకర్తల మీద ఇజ్జద్దావా వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే వీళ్ళని ఏం చేయాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇది కరెక్టా? లేదా బూతులు మాట్లాడలే ఇక్కడ, వాస్తవాలు మాట్లాడినా నేను కోర్టుల పక్కన నిరూపించుకుంటాను. ఈ ప్రభుత్వము ఇవాళ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? ఫీజు రియంబర్స్మెంట్ అనగానే ఒక కమిటీ వేసింది. ఒక కమిటీ వేసి ఇలా ప్లే గ్రౌండ్ ఉందా, ఇలా ల్యాబ్స్ ఉన్నాయా, నాణ్యత ప్రమాణాలు ఉన్నాయా అని ఒక టీం వేసి, ఒక కమిటీ వేసి అన్ని కాలేజీలు తింపి బెదిరించే ప్రయత్నం చేస్తే ఈ యాజమాన్యాలు 10 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ అడగలేక తప్పించుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కూడా అదే పందాన పోయి వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళంటే ఇవాళ ఈ 3 మంత్రులను ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? గతంలో కేసీఆర్ గారు వేసిన కమిటీ నివేదికను పరిశీలిస్తున్నాం, నాణ్యత ప్రమాణ విషయంలో కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తున్నాం. మళ్ళీ దానికి ఏమంటారు? ఇవ్వడానికి మాకు అభ్యంతరాలు, దానికి సానుకూలంగానే ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ సానుకూలంగానే ఉన్నారట, కానీ బెదిరిస్తారట. బెదిరించి మళ్ళీ అడగకండి, మీరు స్ట్రైక్ చేయకండి అని చెప్పి బెదిరింపు ధోరణికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. అందుకే దొందే. ఆ ప్రభుత్వ పాలనకు ఈ ప్రభుత్వ పాలనకు ఏం తేడా లేదు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా. 15 లక్షల మంది విద్యార్థులు రోడ్ల పడ్డారు. వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా టెన్షన్లో ఉన్నారు. చదువుకుడా, చదువుడా అటువంటి ఆలోచనలు ఇలా టెన్షన్ వాతావరణంలో ఇలా పేరెంట్స్ ఉన్నారు. యాజమాన్యాలు సిబ్బందులకు జీతాలు చెల్లించలేక, బిల్లుల కిరాయిలు కట్టలేక, కరెంటు బిల్లులు కట్టలేక ఇలా అప్పుల పాలై బ్యాంకులో లోన్ తీసుకొని బ్యాంకులకు మిత్తి మీద మిత్తి కట్టలేక యాజమాన్యాలు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. వీటి మీద సానుకూలంగా స్పందించండి. వాళ్లకు 8,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. 8 నుంచి 10,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వాళ్ళు అడిగేది మీరు టోకెన్లు ఇచ్చిర్రు, ఇస్తా అన్నారు,
ఇలా ప్రభుత్వం నుంచి ఒక్క మాట వచ్చిందంటే అది తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది. నేను గతంలో చాలా చూసిన, ఒక ముఖ్యమంత్రి కానీ మంత్రి నోటి నుంచి ఇలా నరేంద్ర మోడీ చూడండి, ఒక మాట ఇస్తే, ఒక మంత్రి ఒక మాట ఇస్తే, పార్లమెంట్ కానీ బయట కానీ మాట ఇస్తే తప్పకుండా అమలు చేసి చూస్తాం. ఇక్కడ ముఖ్యమంత్రులు మాట ఇచ్చినా, మంత్రులు మాట ఇచ్చినా దానికి ఇంపార్టెన్స్ లేకుండా పోతుంది దానికి. కాబట్టి టోకన్లు ఇచ్చి మీరు మోసం చేస్తే, కేసీఆర్ గారు పంజాబ్ పోయి చెల్లని చెక్కులు ఇచ్చి తెలంగాణ పరువు తీశాడు, వీళ్ళేమో చెల్లని టోకన్లు ఇచ్చి పరువు తీస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. ఫీజు వాళ్ళు అడిగేది 1200 కోట్లు మాత్రమే అడుగుతున్నారు. వాళ్ళను వంటని ఇచ్చే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇంతమంది టీవీలు చూసినా ఏది ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుంటే వాళ్ళు కూడా వైద్యం ఆపేస్తున్నారట. ఇక తెలంగాణ పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి. ఇవాళ ఇన్ని రోజులు అంటే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అడిగినప్పుడే గుర్తొస్తారు వాళ్ళకు. ఇప్పుడు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు. మరి ఆ సందర్భంలో ఏ కాలేజీకి ఏ పరిస్థితుల్లో ఎంక్వైరీ చేయాలి కదా. ఇప్పుడు ఆ కమిటీ వేసినా మీరు, ఇప్పుడు ఎంక్వైరీ చేసిన ఫీజు రియంబర్స్మెంట్ అడగగానే ఈ కమిటీతో బెదిరించుడు ఇయ్యని చెప్పి డైరెక్ట్ ఇయ్యని చెప్పండి, మొత్తం కాదని చెప్పండి, అంతే ఎగ్గొట్టడానికే కదా. ఇయ్యకి చదవగానే అంతే చేస్తాం. దాని మీద స్టడీ చేస్తుంటే దాని మీద ఏం చేయాలో చేస్తుంటాం. నేను రాజకీయ నాయకుడిని, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిని, నేను ఫీలింగ్గా కొట్టాడేటువంటి నాయకుడిని. నేను రాజకీయంగా ఎదుర్కొంటా తప్ప నేను ఇజ్జత్ వాళ్ళ పేరుతో బెదిరించే ప్రయత్నం చేయాలి. నాకు రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము నాకున్నది. నేను మొన్న సవాల్ చేసిన, నన్ను తంబాకు తింటావు అన్నావు. నేనేమన్నా అంటే నా తంబాకు తింటావు అన్నావు కదా, నేను నా కుటుంబ సభ్యులతో సహా వచ్చి ప్రమాణం చేస్తాను. నువ్వు డ్రగ్స్ తీసుకుంటా లేవు అని చెప్పి నీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేయమని అన్నా. ఎందుకు రాలే? మరి నా మీద ఆరోపణలు చేస్తావు కదా, ఎందుకు రాలే అంటున్నా. నువ్వు తప్పు చేయకుండా రావచ్చు కదా, నువ్వు దేవుని మొక్కవు. నీ కుటుంబ సభ్యులు తీసుకోరమ్మని చెప్పినా, ప్లేసు టైము డేటు డిసైడ్ చేయమని చెప్పినా. రాకపోవడంలో నీకున్న ఇబ్బంది ఏంది? ఇది ఫీల్గా కొట్టాడే పద్ధతి. లక్షలు కోట్ల కట్టిన పైసలు కనుక సిరిసిల్ల వరదలు వస్తే రూపాయి ఇచ్చే చేత కాదు. నీ కార్యకర్తలు చచ్చిపోతున్నారు, చాలా ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు రూపాయి ఇవ్వవు. అన్ని తీస్తున్నా బిడ్డ. ఇప్పుడు స్టడీ చేసినావు కదా, నేను స్టడీ చేస్తే ఇక నేను బయట చెప్పకుండా స్టడీ చేస్తా ఏం చేయాలో నీ సంగతి అన్ని చూస్తా. నువ్వు అమెరికాలో ఉండి ఎవరెవడు అమెరికాలో ఉండి ఎవరితోని ట్వీట్ చేసిండు, ట్వీట్ ఎవరెవరు పక్కన ఉండి ట్వీట్ చేసిండ్రు, అన్ని ఫోటోలు నాకు ఉన్నాయి. ఎక్కడెక్కడికి ఎవరెవరు పోతున్నారు అన్నీ తెలుసు. వ్యక్తిగతంగా పోవద్దు అని చెప్పి ఒక సంస్కారం అనేది అడ్డం వస్తుంది. కాబట్టే నేను ఆగుతున్నా. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను నేను.